యాకోబు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండటం జరిగింది. అయితే సహజంగా ప్రతి ఇంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం, పెద్ద కుమారుడు అంటే తండ్రికి ఇష్టం ఉంటుంది, చిన్న కుమారుడు అంటే తల్లికి ఇష్టం ఉంటుంది. సహజంగా చాలా కుటుంబాల్లో ఈ విషయాన్ని మనము చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ పెద్దవాడైన ఏశావు అంటే ఇస్సాకుకి చాలా ఇష్టం. అలాగే రెబ్కా యాకోబుని ప్రేమించింది అని లేఖనము తెలియజేస్తూ ఉంది. యాకోబుని రెబ్కా ఎందుకు ప్రేమించింది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆమె గర్భవతిగా ఉన్నప్పుడే దేవుడు ఆమెకు తెలియజేశాడు, నీ గర్భములో 2 జనాలు ఉన్నాయి, అందులో పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. చిన్నవాడైన యాకోబు పట్ల ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క చిత్తము, ఆయన ఏదైతే చేయదలుచుకున్న కార్యములు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిస్ఫటిస్తాయని దేవుడు చెప్పడం జరిగింది. అయితే దేవుడు యొక్క ప్రణాళిక, ఆలోచన ఎరిగిన రెబ్కా మొదటి నుండి కూడా ఈ యాకోబు అంటే ఇష్టపడేది.